ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్. ఇది కూడా మీకు ప్రీవియస్ రైట్ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్. ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇది కూడా పూర్తిగా ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్. ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్ ఏది కొంచెం ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఇటువంటి ప్యాటర్న్స్ని మాత్రము రైట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి సార్. ఎందుకు సార్ ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇక్కడ మనకు ఇన్పుట్ ఏదో అవుట్పుట్ ఏదో ఏది తెలవట్లేదు. ఇన్పుట్ ఏదో అవుట్పుట్ ఏదో ఇక్కడ క్లియర్గా ఒక లైన్ గీసి పైన అన్నాడు, ఇక్కడ అంతా రూట్ కనెక్టింగ్ డాట్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ కనెక్ట్ అయిన వాల్యూలంతా 8 + 6 + 4 14 + 4 18. ఈ కనెక్ట్ అయిన వాల్యూలంతా ఇది కూడా 8 + 4 + 6, ఇది కూడా 18, ఇది కూడా 18. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా 18 రావాలి. 4 8 6 ఇది 18 అయింది, ఇది కూడా 18 అయింది, ఇది కూడా 18 అయింది. అంటే ఇది బేసికల్గా ఒక స్క్వేర్ సార్. స్క్వేర్లో మొత్తము భుజం వాల్యూలు సమానం కావాలి. 6 + 8 + 4 18. ఇక్కడ కూడా ఇది 18, ఇక్కడ కూడా ఇది 18, ఇక్కడ కూడా ఇది 18. అంటే ఈ వాల్యూ ఏం కావాలి? 6 కావాలి. ఈ వాల్యూ ఏం కావాలి? 6 కావాలి. ఈ నంబర్ సిస్టమ్ మిస్సింగ్ నంబర్లో ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే, ఏ ప్యాటర్న్ నుంచి మనకు ఆన్సర్ ఎగ్జామినేషన్, నేను మైండ్లో ఒకటి అనుకొని రైట్ మీ క్వశ్చన్ డెవలప్ చేస్తాను. నేను అనుకున్నది మీరు ఆ లాజిక్ని ఐడెంటిఫై చేయాలి. అందుకే ఎన్ని ఎక్కువ వెరైటీ ఆఫ్ క్వశ్చన్లు మనం సాల్వ్ చేస్తే అంత ఎక్కువ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. ఇది చూడండి సార్, ఇది చూడండి, ఇది కూడా ప్యాటర్న్ బేస్డ్. ఈ బాక్స్లో ఏదో ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై అయి ఉన్నది. ఈ బాక్స్లో ఒక ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్, ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్, ఒక ప్యాటర్న్ దాగుంది. ఆ ప్యాటర్న్ని మనము గనక ఐడెంటిఫై చెయ్యగలిగితే ఆన్సర్ మనకు వస్తుంది. ఒకసారి చూద్దాం సార్. 5 9 13 15 14 19 24 32 9 10 11 17. ఈ బాక్స్ పైన చూడండి సార్, ఏమైనా ప్యాటర్న్ కనబడుతుందా మీకు? చూడండి, 5 14 9, 5 + 9 ఎంత? 14, 9 + 10 ఎంత? 19, 13 + 11 ఎంత? 24, 15 + 17 ఎంత? 32. అంటే రెండు ఎక్స్ట్రీమ్ వాల్యూలను కలిపితే మనకు మిడిల్ వాల్యూ వచ్చింది. 9 + 23 32, 10 + 9 19, 17 + 16 33, 11 + 6 17, 11 + 6 17. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఇది బయటున్న వాల్యూలు రైట్, దానిని కూడితే నాకు మిడిల్ వాల్యూ వచ్చింది. 5 + 9 14, 9 + 10 19, 13 + 11 24, 15 + 17 32. ఈ రెండిటిని కూడితే